హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం కంప్లీట్గా ఎంటిటీస్ గురించి డిస్కస్ చేస్తాం. అసలు ఎంటిటీస్ అంటే ఏంటి? ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, హెడర్ హెడర్ అనేది సేమ్ లెస్ దెన్ గ్రేటర్ దెన్ సైన్లో వచ్చింది. అండ్ దానికి ఏదైనా నావ్ కానీ మెయిన్ కానీ ఆర్టికల్ సెక్షన్ అసెట్ అన్నీ కూడా ఈ లెస్ దెన్ సైన్ అండ్ గ్రేటర్ దెన్ సైన్ మధ్యలో వచ్చింది. ఇది ఎలా వచ్చింది, దీని గురించి ఈ వీడియోలో ఎక్కువగా మాట్లాడతాం. ఏంటంటే మీకేమనిపిస్తుంది, ఓకే ఏముంది, అది లెస్ దెన్, ఆల్రెడీ మన కీబోర్డ్లో లెస్ దెన్ సైన్ ఉంది, గ్రేటర్ దెన్ సైన్ ఉంది, మధ్యలో హెడర్ రాసేయచ్చు కదా అని మీకు అనిపిస్తుంది. ఓకే, సో ఇలా డైరెక్ట్గా రాసే కంటే నేను మీకు ఇంకా ఈజీగా చెప్తాను. పీ ట్యాగ్ రాసాం. సో దిస్ ట్యాగ్ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ a paragraph in our వెబ్ పేజ్ అని నేను చెప్తున్నాను ఇక్కడ. సో ఇది మన కాంటెంట్ రాసేసాం మనం. ఇది మన కాంటెంట్, మనం దీన్ని ఈ విధంగా రాసేసాం. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ దిస్ ఈజ్ ట్యాగ్, దీస్ ట్యాగ్స్ అని రాసాను. ఆ ట్యాగ్స్ ఏంటో నేను రాయాలిగా. సో ఆ ట్యాగ్స్ ఏంటి, ఇది ఈ పీ ట్యాగ్ని మనం రాస్తే క్లోజింగ్ ట్యాగ్ ఉంటుంది, బట్ ముందు మనం ఈ ఓపెనింగ్ ట్యాగ్ గురించి మాట్లాడదాం. దిస్ ట్యాగ్ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ అ పారాగ్రాఫ్ ఇన్ అవర్ వెబ్ పేజ్ అని నేను ఇక్కడ చెప్తున్నాను. సో నాకు ఇప్పుడు ఏమవ్వాలి, ఈ పారాగ్రాఫ్ ట్యాగ్ ఓపెనింగ్ ట్యాగ్కి అండ్ ఈ క్లోజింగ్ ట్యాగ్కి మధ్యలో ఉన్న ఈ కాంటెంట్ అంతా నాకు డిస్ప్లే అవ్వాలి. సో నేను సేవ్ చేశాను అండ్ మన బ్రౌజర్ స్క్రీన్లో రన్ చేశాను. సెమీకోలన్తో సహా ప్రింట్ అయింది. సెమీకోలన్తో సహా ప్రింట్ అయింది తప్ప పీ ట్యాగ్ అనేది ప్రింట్ అవ్వలేదు. అది నేను లెస్ దెన్ సైన్ని అండ్ గ్రేటర్ దెన్ సైన్ని తీసేస్తే డెఫినెట్గా అది 1 సెకండ్ డెఫినెట్గా పీ అనేది ప్రింట్ అయింది తప్ప లెస్ దెన్ గ్రేటర్ దెన్ సైన్ లేదు, కాబట్టి పీ ప్రింట్ అయింది. అదే లెస్ దెన్ గ్రేటర్ దెన్ సైన్ ఉంటే పీ అనేది కూడా మనకి ప్రింట్ అవ్వట్లేదు. సో ఈ ట్యాగ్ ని మనం ఎలా ఇన్సర్ట్ చేయాలి మన వెబ్ పేజ్ లో? మనం ఇక్కడ మాట్లాడాం ముందు, నేను చెప్పాను కదా, ఈ హెడర్ ట్యాగ్ ఎలా, హెడర్ అనేది ఎలా రాసాం మనం. సో మీకు డౌట్ రావచ్చు, హెడర్ అనేది ఉంది, ఇక్కడ పీ రాసావు కాబట్టి రాలేదేమో, హెడర్ రాస్తే వచ్చిద్దేమో. ఏడిఆర్ హెడర్. సో ఇది ఇప్పుడు నేను హెడరే రాశాను అండ్ నా మన పేజ్ అవ్వలేదు, డిస్ప్లే అవ్వదు. ఎందుకంటే బై డిఫాల్ట్ గా మన విఎస్ కోడ్ లో ఈ హెడర్ ఏంటిది, ఒక అట్రిబ్యూట్ కదా. సో డెఫినెట్ గా డిస్ప్లే అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన వెబ్ పేజ్ కదా, మనం ఇక్కడ రాసాం ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ జెనెటిక్ డ్యూ ఎలిమెంట్స్ లైక్ డ్యూ అని ఒక ఎలిమెంట్ రాసాం, నావ్ రాసాం, హెడర్ ఫుటర్ అన్ని రాసాం. ఇవి వెబ్ పేజ్ లో మనకి కనిపిస్తున్నాయా అని మాట్లాడితే లేదు, డెఫినెట్ గా లేదు. ఏవైతే మనం లెస్ దెన్ గ్రేటర్ దెన్ సైన్స్ మధ్యలో ఇచ్చామో అవి కనిపించట్లేదు. మరి ఇక్కడ ఎలా కనిపిస్తున్నాయి, ఇది ఎలా యూజ్ చేసి రాసాం మనం అని మీకు డౌట్ వస్తే అదే ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. సో వెల్కమ్ టు లెర్న్ వెబ్ కోడ్ 101 అండ్ HTML సిరీస్ పార్ట్ 9 కి మీకు వెల్కమ్. అండ్ పార్ట్ 10 లో ప్రాజెక్ట్ మీకోసం వెయిట్ చేస్తుంది. సో డోంట్ మిస్ ఇట్. రేపే ప్రాజెక్ట్స్ వస్తుంది, డెఫినెట్ గా వాచ్ చేయండి. ఆ తర్వాత కొన్ని రోజులకి CSS కూడా స్టార్ట్ అయిపోతుంది. అండ్ నౌ సో ఇప్పుడు మాట్లాడదాం ఎలా ఈ ఎంటిటీస్ వచ్చాయి అంటే. హియర్ వి గో. ఇక్కడ చూసారా ఆ ఎంటిటీ ఇక్కడ నుంచి కనిపిస్తుంది, యాంప్రెసెంట్ LT సెమీకోలన్. ఇది రాస్తే మనకి లెస్ దెన్ సైన్ వస్తుంది. యాంప్రెసెంట్ GT లెస్ దెన్ అనేది గ్రేటర్ దెన్ సైన్ వస్తుంది. సో ఇది యూజ్ చేసి మనం క్రియేట్ చేసాం ఎంటిటీస్ ని. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను రాస్తాను చూడు, యాంప్రెసెంట్ LT సెమీకోలన్. బై డిఫాల్ట్ గా ఇక్కడ బ్లూ కలర్ లో వస్తుంది చూసారా, ఎందుకంటే ఇది బై డిఫాల్ట్ ఎంటిటీ మన విఎస్ కోడ్ లో కాదు, మీరు నోట్ ప్యాడ్ లో చేసిన ఇదే ప్రాసెస్. అండ్ యాంప్రెసెంట్ GT అండ్ కాలన్. సో బై డిఫాల్ట్ ఇది కూడా ఎలా వచ్చేసింది మనకి ఈ విధంగా, అంటే బై డిఫాల్ట్ గా ఇవన్నీ డిఫైన్ అయి ఉన్నాయి విఎస్ కోడ్ లో, HTML లో. ఇప్పుడు మన వెబ్ పేజ్ లో మనం కావాలనుకున్న ఈ ట్యాగ్ మనకి వచ్చేసింది. సో ఇలాగ మనం క్రియేట్ చేస్తాం. సో ఓకే, మీరు ఒక ట్యాగ్ చెప్పారు, మనం లెస్ దెన్ గ్రేటర్ దెన్, ఓకే నేను ఇన్సర్ట్ చేస్తాను. మిగతా ట్యాగ్స్ పరిస్థితి ఏంటి అని మీకు డౌట్ వస్తే ఆ ట్యాగ్స్ కోసమే. సో యాంప్రెసెంట్ LT సెమీకోలన్ లెస్ దెన్ సైన్ కి, యాంప్రెసెంట్ GT సెమీకోలన్ గ్రేటర్ దెన్ సైన్ కి యాంప్రెసెంటే రావాలి అని అంటే
యా బై డిఫాల్ట్ గా ఇక్కడ నేను యాంపర్సెంట్ ఇవ్వాలి అనుకుంటే యాంపర్సెంట్ అని ఇలా ఇస్తాను. అండ్ దెన్ ఇక్కడ చూసారా యాంపర్సెంట్ వచ్చేసింది. యాంపర్సెంట్ అనేది ఆల్రెడీ మన కీబోర్డ్ లో ఉంది, సో మనం రాసాం. లెస్ దెన్ గ్రేటర్ దెన్ కూడా ఉన్నాయి, కానీ వాటిని మనం రాయలేకపోయాం. అండ్ సెకండ్ థింగ్, డాలర్ సైన్ కూడా ఆల్రెడీ మన కీబోర్డ్ లో ఉంటుంది. ఒకవేళ కావాలి అంటే యాంపర్సెంట్ డాలర్ సెమీకాలన్. అండ్ దెన్ కొటేషన్స్ కూడా బై డిఫాల్ట్ గా మనం ఇచ్చేయచ్చు. ఒకవేళ ఇవ్వలేకపోతే యాంపర్సెంట్ కొటేట్స్ ఈ విధంగా రాస్తాం. అండ్ కాపీ రైట్ సైన్ ఆల్రెడీ మనం మాట్లాడాం దీనికంటే ముందు వీడియోలో. ఫర్ ఎగ్జాంపుల్ ఐ థింక్ ఇక్కడ ఉండాలి. చూసారా కాపీ రైట్ సైన్ బై డిఫాల్ట్ గా ఇది మన కీబోర్డ్ లో ఉంటుందా, మొత్తం వెతకండి ఉండదు, డెఫినెట్ గా ఉండదు. ఈ కీబోర్డ్ లో ఉండని సైన్ ని మనం ఎలా ఇన్సర్ట్ చేస్తాము అని అంటే, దానికోసం మనం యూజ్ చేసే ఎంటిటీ @copy, ఈ ఎంటిటీని యూజ్ చేసి మనం కాపీరైట్ సింబల్ ని ఎంటర్ చేస్తాం. అండ్ రిజిస్టర్డ్ ఆర్ చుట్టూ రౌండ్ వస్తుంది, సో ఈ విధంగా. అండ్ ట్రేడ్ మార్క్ టిఎం అని సఫిక్స్ లో ప్రిఫిక్స్ లో ఉంటుంది అనమాట, అది చూస్తాం. హార్ట్ సింబల్ ని ఎలా ఎంటర్ చేస్తాం, జస్ట్ మనకు ఒక హార్ట్ కావాలి అలా. బై డిఫాల్ట్ గా మనం విండోస్ ప్రెస్ చేసి ఈ విధంగా డాట్ ని ప్రెస్ చేసి మనకి ఇలా ఓపెన్ అవుతుంది, మనం రాస్తాం. ఇమోజీస్, బట్ మనకి హార్ట్ కావాలంటే యాంపర్సెంట్ హార్ట్స్ అని, సెమీకాలన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఈ యాంపర్సెంట్ NBSB అంటే నాన్ బ్రేకింగ్ స్పేస్ అన్నమాట, దీని గురించి కూడా మాట్లాడదాం. సో ఇవన్నీ బై డిఫాల్ట్ గా ఆల్రెడీ నేను రాసి పెట్టేశాను మనకి ఇబ్బంది లేకుండా. ఇప్పుడు ఒకసారి అండ్ సేవ్. ఇప్పుడు ఒకసారి మీరు గమనిస్తే అండ్ మీకు ఐ థింక్ మీకు కనిపిస్తుంది ఇక్కడ నుంచి. సో ఇక్కడ నాకు లెస్ దెన్ సైన్ కనిపిస్తుంది, కానీ నా కోడ్ లో నేను ఇక్కడ ఏమి ఇచ్చాను, ఇటు సైడ్ ఇక్కడ నేను ఏమి ఇచ్చాను, యాంపర్సెంట్ LT సెమీకాలన్. సో ఇక్కడ ఇది ఉంటే నాకు నా వెబ్ పేజ్ లో ఏం కనిపిస్తుంది, లెస్ దెన్ కనిపిస్తుంది. సో ఇది బై డిఫాల్ట్ వాల్యూ అనమాట. అండ్ గ్రేటర్ దెన్ సైన్ ని ఇన్సర్ట్ చేసాం. ఇది నేను కీబోర్డ్ ని యూజ్ చేసి క్రియేట్ చేసిన లెస్ దెన్ గ్రేటర్ దెన్, బట్ ఇవి ఎంటిటీస్ ని యూజ్ చేసి క్రియేట్ చేసింది. యాంపర్సెంట్ వచ్చింది, డాలర్ సైన్ వచ్చింది, డబుల్ కోట్స్ వచ్చేసాయి, కాపీ రైట్ సింబల్ చూసారా. అండ్ రిజిస్టర్డ్ ట్రేడ్ మార్క్ అని ఇందాక మాట్లాడాం. సో ఇదనమాట రిజిస్టర్డ్ ట్రేడ్ మార్క్. ఇది బై డిఫాల్ట్ ఉండదు కాబట్టి నేను ఇక్కడ ఆర్ ని సిని ఈ విధంగా యూజ్ చేశాను. అండ్ టిఎం ఇది ప్రిఫిక్స్ లో వస్తుంది, బట్ మనం ఇక్కడ ఇలా క్రియేట్ చేసాం, నో ప్రాబ్లం. అండ్ హార్ట్, ఈ హార్ట్ అనేది నేను ఇమోజీతో క్రియేట్ చేసింది, బట్ ఈ హార్ట్ బై డిఫాల్ట్ యాంపర్సెంట్ హార్ట్ సెమీకాలన్ హార్ట్. అండ్ NBSB చూసారా బై డిఫాల్ట్ ఇలా వచ్చేసింది. ఐ థింక్ ఇప్పుడు ఇది వర్క్ చేయట్లేదు. ఇన్ అ టైం అంటే ఒక 4-5 years కింద మనం స్పేస్ కి వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే, ముందు మాట్లాడాం మనం VS కోడ్ లో ఎన్ని స్పేసెస్ ఇచ్చినా, ఇలా ఎంత స్పేస్ ఇచ్చినా ఒకటే వైట్ స్పేస్ గా తీసుకునేది. అండ్ సేవ్ చేశాను నేను ఇప్పుడు దీన్ని అండ్ రన్ చేశాను. ఇక్కడ ఎలా అంటే డిఫరెన్స్ ఉండదు, బట్ ఎక్కడైతే మనం ఈ ఒక టైంలో ఇలా ఎక్కువ స్పేస్ ని రాయడానికి మనం యూజ్ చేసేది యాంపర్సెంట్ NBSB కాలన్. బట్ అది చూసారా డైరెక్ట్ గా ఎర్రరే కనిపిస్తుంది నాకు. ఏంటంటే ఇక్కడ ప్రజెంట్ ఇది వర్క్ చేయట్లేదు. CSS లోకి వచ్చినప్పుడు మనకి ప్యాడింగ్ వాడతాం కదా, ఇప్పుడు ఎందుకు వాడట్లేదు, ఈ అట్రిబ్యూట్ ని తీసేశారు అంటే, CSS లో మనం ఏం చేస్తాం, ప్యాడింగ్ వాడతాం. టాప్ ప్యాడింగ్, లెఫ్ట్ ప్యాడింగ్, రైట్ ప్యాడింగ్, సో బాక్స్ మోడల్ అనమాట, అది చెప్తాను అప్పుడు. సో ఇప్పుడు దీని అవసరం లేదు అక్కడ. సో ఏంటంటే మనం వాడట్లేదు, దీన్ని తీసేశారు. బట్ ఒకవేళ HTML లోనే వాడాల్సి వస్తే, మనం ఎక్కువ స్పేస్ ఈ విధంగా ఇవ్వాల్సి వస్తే ఏంటి పరిస్థితి అని మీకు డౌట్ వస్తే, ఆల్రెడీ నేను ఫార్మాటింగ్ ట్యాగ్స్ వీడియోలో చెప్పాను. ఒక ట్యాగ్ ఉంది, ఆ ట్యాగ్ వాడతాము అని, దాని పేరే ప్రీ ట్యాగ్. అండ్ ఇక్కడ నేను దాన్ని పేస్ట్ చేస్తే అండ్ సేవ్. చూసారా ఇక్కడ బై డిఫాల్ట్ గా నాకు ప్లేస్ క్రియేట్ అయి కనిపిస్తుంది. ఎలా కనిపిస్తుంది అని అంటే, నేను ఇక్కడ ఏం వాడాను, ఈ ప్రీ ట్యాగ్ ని వాడాను కాబట్టి కనిపిస్తుంది. సో ఒకవేళ మనం జస్ట్ HTML ని యూజ్ చేసి క్రియేట్ చేయాలి అన్నప్పుడు మన దగ్గర ఆల్రెడీ ఆప్షన్ ఉంది. అలాంటప్పుడు మళ్ళీ మనం ఎందుకు యూజ్ చేస్తాం చెప్పండి, NBSB. సో ఈ అట్రిబ్యూట్ ఇప్పటికీ వర్క్ అవ్వట్లేదు. ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ కంప్లీట్లీ అట్రిబ్యూట్స్ అనమాట. అట్రిబ్యూట్స్ ఇంకా ఎక్కువ ఏముండవు, బేసిక్ గా యూజ్ చేసే అట్రిబ్యూట్స్ గురించి ఇక్కడ మాట్లాడాం. ఓకేనా. సో
ఈ ఆట్రిబ్యూట్స్ అయిపోయిన తర్వాత మనం వేటి గురించి మాట్లాడదాం తెలుసా? ఇప్పటి నుంచో నేను మీకు చెప్తున్న మెటా ట్యాగ్స్. ఏంటి మెటా ట్యాగ్స్? అసలు మేము ఎప్పుడు చూడలేదు అనుకుంటున్నారా? మీరు గమనించి ఉంటారు అంతే. మన వెబ్ పేజ్ లో మన HTML ఇండెక్స్ ప్రతిరోజు ఉంటాయి మెటా ఈ ట్యాగ్స్. అండ్ ఇంకా చాలా ట్యాగ్స్ ఉన్నాయి, బట్ దాని గురించి కాసేపు ఆగి మాట్లాడదాం. ఈ ట్యాగ్స్ గురించి ఫస్ట్ డిస్కస్ చేద్దాం. అసలు మెటా ట్యాగ్స్ అంటే ఏంటి? Meta tags are HTML elements that provides metadata about a web page. They placed within the header section of HTML document and are not visible to the user but are used by the browser, search engines, other web services to gather information about the page. ఇక్కడ బేసిక్ ఏం చెప్తున్నారంటే మెటా ట్యాగ్స్ కూడా ఒక రకమైన ట్యాగ్స్. అవి వెబ్ పేజ్ కి డేటాని ప్రొవైడ్ చేస్తాయి. ఇవి హెడ్ సెక్షన్ లో మనం ఇంక్లూడ్ చేస్తాము. అయితే ఇది మన డాక్యుమెంట్ లో యూజర్ కి, ఎవరైతే ఇక్కడ ఈ వెబ్ పేజ్ ని యూజ్ చేస్తారో ఆ యూజర్ కి కనిపించవు, కానీ ఇది బ్రౌజర్ చేత మరియు సెర్చ్ ఇంజిన్స్ చేత, సెర్చ్ ఇంజిన్స్ అంటే SEOs అన్నమాట, దాని గురించి మాట్లాడదాం ఇదే వీడియోలో. సో ఈ సెర్చ్ ఇంజిన్ చేత, బ్రౌజర్ చేత ఉపయోగించబడతాయి. అండ్ అదర్ వెబ్ సర్వీసెస్ కూడా ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేయడానికి వీటిని యూజ్ చేస్తాయి. బేసిక్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే నెక్స్ట్ వన్. సో ఇప్పుడు మాట్లాడదాం ఫస్ట్ ట్యాగ్ గురించి. ఈ ట్యాగ్ ఎంత ఇంపార్టెంట్ అంటే నేను అలా చెప్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్, ఇది నా దగ్గర ఈ ట్యాగ్ ఉంది. నా వెబ్ పేజ్ లో బై డిఫాల్ట్ ఈ ట్యాగ్ వస్తుంది. నాకు కొద్ది ట్యాగ్స్ ఏమని, నేను జస్ట్ నా స్ట్రక్చర్ ఒక్కటి రాసి ప్రోగ్రామ్ రన్ చేస్తే ఏమవుతుంది తెలుసా? నా ప్రోగ్రామ్ రెస్పాన్సివ్ అవ్వదు. ఏ ప్రోగ్రామ్ అయితే, ఏ వెబ్ పేజ్ అయితే రెస్పాన్సివ్ కాదు, అది ఫ్లాప్ అనమాట. ఇంక అసలు డెవలపర్కి ఏదైనా పెద్ద మిస్టేక్ ఉంది అంటే, డెవలపర్ వేస్ట్ అని చెప్పడానికి ఏదైనా పాయింట్ ఉంటే అది రెస్పాన్సివ్ మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర మన వెబ్సైట్ ఉంది కదా, మన ఛానల్ వెబ్సైట్. సో ఇది చూసారా, ఇలా ఉంది. ఇది రెస్పాన్సివ్ కాదని మీకు డౌట్ వస్తే డెఫినెట్గా రెస్పాన్సివే. లైక్ దిస్, చూసారా? ఇప్పుడు ఇది 317 పిక్సెల్స్ విడ్త్తో 688 హైట్తో ఉంది. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి. నేను ఎప్పుడైతే హైట్ పెంచుతున్నానో, ఇలా హైట్ రాగానే ఈ లోగో అనేది రైట్ సైడ్కి వచ్చేస్తుంది. నేను హైట్ ఒక స్టేజ్ హైట్ వెళ్ళినప్పుడు అది మిడిల్లోకి వచ్చేస్తుంది. ఈ విధంగా అడ్జస్ట్ అయిపోతుంది కాలమ్స్ అన్నీ కూడా ఈ విధంగా. సో ఇది రెస్పాన్సివ్ అనమాట. ఒకవేళ నేను నా ప్రోగ్రాంలోంచి ఈ ట్యాగ్ని తీసేస్తే, అండ్ ఒక కమెంట్ అవుట్ చేశాను, అండ్ నౌ రిఫ్రెష్ 1 సెకండ్, కమెంట్ అవుట్ చేసాను. అండ్ ఇప్పుడు ఇన్స్పెక్ట్ చేసి చూద్దాం. 1 సెకండ్, ఇక్కడ వర్క్ అవుతుంది. హెడర్ సెక్షన్, ఇదిగోండి ఈ ట్యాగ్. ఇక్కడ నాకు ఈ ట్యాగ్ వర్క్ అవుతుంది. వ్యూపోర్ట్ కనిపిస్తుంది ఇక్కడ. 1 సెకండ్. అండ్ మెటా నేమ్ వ్యూపోర్ట్ కాంటెంట్, అక్కడ నేను దీన్ని కమెంట్ అవుట్ చేశాను, బట్ ఇక్కడ అది కమెంట్ అవుట్ అవ్వలేదు. 1 సెకండ్, ఐ థింక్ సేవ్ చేయలేదా ప్రోగ్రామ్? లేదు, సేవ్ చేసేసాను, బట్ ఎలా? ఇది కూడా. అండ్ నా ఈ రోబోట్స్ కాంటెంట్ ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, సారీ. ఇక్కడ మనం ఇప్పటి వరకు కమెంట్ అవుట్ చేసింది సారీ index.html నా వెబ్సైట్లో కదా నేను కమెంట్ అవుట్ చేయాల్సింది. సారీ. ఈ డిస్క్రిప్షన్ ఆల్రెడీ నేను మెన్షన్ చేశాను. సో మనం మాట్లాడే మెటా డేటా నేమ్ వ్యూపోర్ట్, దీన్ని మనం అండ్ సేవ్, నేను దీన్ని కమెంట్ అవుట్ చేశాను. అండ్ నా వెబ్సైట్ చూసారా, స్క్రోల్ అవుతుంది పక్కకి. ఇలా ఉన్నప్పుడు ఓకే, బాగానే ఉంటుంది, ఈజీగా మనం స్క్రోల్ చేయొచ్చు, చూడొచ్చు. ఇది డెస్క్టాప్ మోడ్. అదే నేను డివైస్ మోడ్లోకి వెళ్తే, అంటే మొబైల్ డివైసెస్ కానీ వెళ్తే డెఫినెట్గా ఇవి ఎలా వస్తుంది చూడండి. ఈ లోగో అనేది నాకు ఎక్కడ రావాలి? టాప్లో రావాలి, నేమ్ కిందకి రావాలి, బట్ రావట్లేదు. సేమ్ ఎలా ఉందో యాజ్ అలాగే ఇది వర్క్ అవుతుంది, చూసారా? అండ్ ఇలా చిన్నది చేస్తుంటే అది ఇంకా చిన్నదైపు రెస్పాన్సివ్ అవ్వాలి తప్ప, ఈ బాక్సెస్ కూడా ఒకదాని కింద ఒకటి రావాలి. బాక్సెస్ ఇరుక్కొని అక్కడే వచ్చే ఈ కాంటెంట్ కూడా బయటకు వచ్చేసింది. అండ్ చూడడానికి ఏమన్నా బాగుందా? అస్సలు బాగాలేదు. ఐ నో. ఇలా స్క్రోల్ అవ్వకూడదు వెబ్సైట్. ఎప్పుడు కూడా వెబ్సైట్ హారిజాంటల్గా స్క్రోల్ అవ్వకూడదు డివైజెస్లో. సో ఈ ఒక్క ట్యాగ్ మీకు డౌట్ రావచ్చు,
నిజంగానే అసలు రాశారా మీడియా క్వైరీ అని. యా ఐ షో ఇట్. యా ఇదిగోండి మీడియా క్వైరీ. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇంత మీడియా క్వైరీ నేను రాశాను. ఆల్రెడీ మీడియా క్వైరీ ఆన్లో ఉంది, అంటే కమెంట్ అవుట్ చేయలేదు. బట్ నా వెబ్ పేజ్ ఎలా ఉంది, అస్సలు వర్క్ అవ్వట్లేదు. రెస్పాన్సివ్గానే లేదు నా వెబ్సైట్. ఎలా ఎలా అంటే నేను మెటా ట్యాగ్ని తీసేసాను. సో ఇదే మేజర్ ప్రాబ్లం. ఒక్క మెటా ట్యాగ్ వల్ల మన ప్రోగ్రామ్ అంతా చెడిపోతుంది కదా. సో ఇది మెటా ట్యాగ్స్ యొక్క ఇంపార్టెన్స్. డెఫినెట్గా మన పేజ్లో మిగతా ట్యాగ్స్ కంటే ఇది ఎక్కువ ఇంపార్టెంట్. ఎక్కడైనా సరే ఒకవేళ మీరు మీ వెబ్ పేజ్లో రాకపోయినా సరే మీరు మెటా ఈజీగా గుర్తుపెట్టుకోండి, బై హార్ట్ చేసేసుకోండి దీన్ని. నేమ్ ఈజ్ ఈక్వల్ టు వ్యూపోర్ట్ అంటే ఇదేనమాట. ఇదిగోండి పేజ్, లైక్ ఇదిగోండి ఇది ఇక్కడ కనిపిస్తుంది మీకు. ఇక్కడ మీకు కనిపిస్తున్నంత హైట్, కనిపిస్తున్నంత విడ్త్నే మనం వ్యూపోర్ట్ హైట్, వ్యూపోర్ట్ విడ్త్ అని చెప్పి CSS లో మాట్లాడతాం. ఇదన్నమాట. సో ఇది అండ్ కాంటెంట్ విడ్త్ ఈజ్ ఈక్వల్ టు డివైస్ విడ్త్. కనిపిస్తుందా? ఆ కాంటెంట్ యొక్క విడ్త్ ఎంత ఉండాలి అని అంటే బై డిఫాల్ట్ గా ఆ డివైస్ కి అంత విడ్త్ లోనే ఉండాలి. ఇనీషియల్ స్కేల్ అనేది జూమింగ్ కోసం వాడతాం. సో ఈ విధంగా మనం మన వెబ్ పేజెస్ ని రెస్పాన్సివ్ చెయ్యాలి అంటే మెటా ట్యాగ్స్ ని వాడాల్సిందే. ఓకేనా? ఐ థింక్ మీకు అర్థమైంది. అండ్ ఇంకా డీటెయిల్ గా మాట్లాడుకుంటే ఫస్ట్ ఇప్పుడే మాట్లాడాం, మెటా నేమ్ ఈజ్ ఈక్వల్ టు వ్యూపోర్ట్, కాంటెంట్ ఈజ్ ఈక్వల్ టు విడ్త్ ఈజ్ ఈక్వల్ టు డివైస్ విడ్త్. ఇక్కడ ఫస్ట్ వన్, ఇట్ మేక్స్ ద ప్రాపర్టీస్ రెస్పాన్సివ్ డిజైన్. ఆల్రెడీ మనం ఇప్పుడు చూసాం ఈ ఒక్క ట్యాగ్ లేకపోతే ఏమవుతుంది అని. అండ్ ఇక్కడ విడ్త్ ఈజ్ ఈక్వల్ టు డివైస్ విడ్త్. ఇదేంటి అని అంటే యూజ్ టు సెట్ ద విడ్త్ ఆఫ్ వెబ్ పేజ్ అకార్డింగ్ టు ద డివైస్. ఆ డివైస్ ఎలా ఉందో ఆ డివైస్ కి తగ్గట్టుగా కాంటెంట్ యొక్క విడ్త్ ని అడ్జస్ట్ చేయడం దీని పని. ఇనీషియల్ స్కేల్ గురించి మాట్లాడితే ఇక్కడ యూజ్ టు గెయిన్ సమ్ జూమింగ్ ఎఫెక్ట్స్. మనం వెబ్సైట్ ని చూడగానే జూమ్ అవుట్ జూమ్ ఇన్ ఆ ఎఫెక్ట్స్ కోసం వాడతాం అనమాట. అండ్ సెకండ్ వన్, ఇట్ మేక్స్ ప్రాపర్ అంటే ఈ ప్రాపర్ రెస్పాన్సివ్ డిజైన్ ని దీంతోనే మనం క్రియేట్ చేస్తాం. ఓకేనా? అండ్ ఇంకొక విషయం ఏంటంటే HTML మెటా ట్యాగ్స్ ఇంకా చాలా ఉన్నాయి. ఆల్రెడీ మనం ఇక్కడ చూడొచ్చు, ఇది మన వెబ్సైట్ కదా, మన వెబ్ పేజ్. 1 సెకండ్, ఈ క్లమ్జీగా ఉంది కదా, మొత్తం డిలీట్ చేసి అండ్ సో ఇప్పుడు మన వెబ్ పేజ్ ఇలా ఉంది. సో మొత్తం ప్లెయిన్ గా. ఇప్పుడు మాట్లాడదాం మెటా ట్యాగ్స్ గురించి. ఫస్ట్ మెటా ట్యాగ్ ఏంటి? మెటా క్యారెక్టర్ సెట్ అంటే క్యార్ ఉంది ఇక్కడ, క్యారెక్టర్ అన్నమాట. మెటా క్యారెక్టర్ సెట్ ఈజ్ ఈక్వల్ టు UTF-8. దీని యొక్క మీనింగ్ ఏంటంటే ఇట్ స్పెసిఫైస్ ద క్యారెక్టర్ ఎన్కోడింగ్ ఫర్ ద వెబ్ పేజ్ అండ్ షోర్ ప్రాపర్ రీడెండింగ్ ఆఫ్ క్యారెక్టర్స్. ఆ క్యారెక్టర్స్ యొక్క ప్రాపర్ గా అవి రెడెండ్ అవ్వడానికి అంటే యూజ్ అవ్వడానికి, మాడిఫై అవ్వడానికి ఈ క్యారెక్టర్ సెట్ అనే మెటా ట్యాగ్ ని మనం యూజ్ చేస్తాం. ఎస్ అబ్సల్యూట్లీ. అండ్ ఈ మెటా ట్యాగ్ బై డిఫాల్ట్ గా మీరు ఎక్స్క్లామినేషన్ ని క్లిక్ చేసి ఇన్సర్ట్ చేస్తే కనుక ఈ మెటా ట్యాగ్స్ రెండు మనకి బై డిఫాల్ట్ గా వచ్చేస్తాయి. ఓకేనా? ఇంకా కొన్ని మెటా ట్యాగ్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే నేమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్క్రిప్షన్. నేమ్ పేజ్ లో నేమ్ రాస్తాం, కాంటెంట్ అ బ్రీఫ్ డిస్క్రిప్షన్ అబౌట్ ద వెబ్ పేజ్. బేసిక్ గా దీని అర్థం ఏంటంటే ఇక్కడ రాసాం మనం నేమ్ ఈజ్ ఈక్వల్ టు రోబోట్స్ రాసాం. మెటా నేమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్క్రిప్షన్, ఇది బై డిఫాల్ట్ సైన్. కాంటెంట్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ట్ జడ్జ్ చేసి చూపిస్తాను మీకు అండ్ సేవ్. కాంటెంట్ ఏంటంటే వెల్కమ్ టు లెర్న్ వెబ్ కోడ్. ఈ పర్టికులర్ వెబ్సైట్, ఈ వెబ్ పేజ్ అనేది దేనికి సంబంధించి అని మెయిన్ థింగ్ ని, ఆ మెయిన్ కాంటెంట్ ని మనం ఇవ్వడం అనమాట మెటా ట్యాగ్ కి. దీనివల్ల SEO బూస్ట్ అవుతుంది, ఏముండదు. మెటా నేమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్క్రిప్షన్ అంటే ఆ పర్టికులర్ మనం చూస్తుంటాం కదా, ఇప్పుడు మీరు యూట్యూబ్ వీడియో చూస్తున్నారు, దీనికి ఒక డిస్క్రిప్షన్ ఉంది. ఆ వీడియో అసలు దేని గురించి అని ఆ డిస్క్రిప్షన్ లో మనకి అర్థమైపోయింది. అలాగే ఈ పేజ్ దేని గురించి అని బ్యాక్ ఎండ్ లో ఉన్న డేటాబేస్ కానీ వెబ్ సర్వర్ కానీ ఈ బ్రౌజర్ కి కానీ అర్థం అవ్వాలి అని అంటే మనకి డిస్క్రిప్షన్ అనే ఆ పదాన్ని, ఆ కీవర్డ్ ని యూజ్ చేసి ఆ డిస్క్రిప్షన్ లోపల మనం ఇక్కడ మనం మాట్లాడిన ఈ కాంటెంట్ మొత్తాన్ని ఇచ్చేస్తాం. ఓకేనా? మీకు క్లియర్ అయిపోయింది అనుకుంటున్నాను ఐ థింక్. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే దీని యొక్క మీనింగ్ ప్రొవైడ్ కన్సిక్యూటివ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద పేజ్ కాంటెంట్. ఆ పేజ్ యొక్క కాంటెంట్ కి ఒక డిస్క్రిప్షన్ ఇస్తుంది అని. అండ్ నెక్స్ట్ వన్ మెటా నేమ్ ఈజ్ ఈక్వల్ టు కీవర్డ్స్, కాంటెంట్ ఈజ్ ఈక్వల్ టు కీవర్డ్స్. ఇక్కడ నేను కీవర్డ్స్ రాశాను, అక్కడ కీవర్డ్ 1 కీవర్డ్ 2 అలా రాయొచ్చు. స్పెసిఫైస్ ద రిలవెంట్ కీవర్డ్స్ ఫర్ ద సర్చ్ ఇంజిన్స్, నాట్ యాజ్ ఇంపాక్ట్
యాజ్ ఇట్ యూజ్ బి. ఇక్కడ ఏంటంటే కీవర్డ్ ఎందుకు యూజ్ చేస్తాం, ఇది మన వెబ్సైట్ ఇక్కడైతే లేదు బేసిక్గా. ఆల్రెడీ ఇందాకే రాసి పెట్టేశాను, మళ్ళీ మీకు చెప్తూ రాయడం కష్టం కదా. మీరు రాసిన ఆల్రెడీ సజెషన్స్ వస్తాయి VS కోడ్లో. అండ్ నౌ నేమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్క్రిప్షన్ అండ్ బ్రీఫ్ డిస్క్రిప్షన్ అబౌట్ ద వెబ్ పేజ్. ఓకే, ఇది అర్థమైపోయింది మనకి. అండ్ ఇక్కడ నేమ్ ఈజ్ ఈక్వల్ టు కీవర్డ్ రాసాం కదా, ఈ కీవర్డ్స్ ఓకే ఇక్కడ వరకు. బట్ ఈ కాంటెంట్లో ఏం రాస్తామంటే మన వెబ్ పేజ్కి సంబంధించి, ఫర్ ఎగ్జాంపుల్ నేను వెబ్ డెవలప్మెంట్ గురించి రాశాను, వెబ్ డెవలప్ ఎంఈ అంటే వెబ్ డెవలప్మెంట్ అని రాస్తాం, ఇది ఫస్ట్ కీవర్డ్. కామా ఇచ్చి సెకండ్ కీవర్డ్ రాయొచ్చు. ఇది ఎందుకు రాస్తాం, సెకండ్ కీవర్డ్ HTML అని సెర్చ్ చేసే వాళ్ళు ఉంటారు వెబ్ పేజ్లో. ఎందుకు ఇది ఇలా రాస్తాము, ఎందుకు ఇది ఏంటి అని అంటే, మనం గూగుల్లో వెళ్ళి సెర్చ్ చేస్తాం కదా. గూగుల్లో ఫర్ ఎగ్జాంపుల్ వెళ్ళి వికీపీడియానో ఫాంటాసమనో లేదా ఏదో ఒకటి, ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా రిలీజ్ అయిన మూవీ గురించో, సో అలాంటివి సెర్చ్ చేసినప్పుడు మనకు ర్యాండమ్గా ఫస్ట్ మనం క్లిక్ చేయగానే కింద ఒక 4-5 వెబ్సైట్స్ వస్తాయి. అవన్నీ ఎలా వస్తాయి అంటే ఇలాంటి మెటా ట్యాగ్స్ యూజ్ చేయడం వల్ల. ఈ మెటా ట్యాగ్స్లో ఇక్కడ కీవర్డ్స్ అని ఉంది కదా, ఈ కీవర్డ్స్ అనే ఈ ఆట్రిబ్యూట్లో ఈ కాంటెంట్ అనే ఆట్రిబ్యూట్ ఉంది కదా. ఇక్కడ ఏంటంటే బేసిక్గా ఈ కీవర్డ్స్లో, ఈ నేమ్ అనే కీవర్డ్స్లో ఈ కాంటెంట్లో ఉన్న డేటా అంతా వెళ్ళి స్టోర్ అయిపోతుంది. సో ఇక్కడ మనం ఏం రాస్తాం, వెబ్ డెవలప్మెంట్ అని HTML అని సో రాస్తాం. మీరు ఎప్పుడైతే మనం గూగుల్లోకి వెళ్ళి నాకు HTML గురించి చెప్పు అని కరెక్ట్ కీవర్డ్ నొక్కుతామో, ఆ కీవర్డ్కి తగ్గట్టుగా ఇక్కడ మనం ఎలా అయితే ఆ బ్రౌజర్ అనేవాడు యూజర్ అనేవాళ్ళు ఎలా అయితే సెర్చ్ చేస్తారో దానికి తగ్గట్టుగా ఇక్కడ మనం కీవర్డ్స్ ఇస్తే డెఫినెట్గా మన వెబ్సైట్ సెర్చ్ ఇంజన్స్ ముందు ప్రజెంట్ చేస్తాయి. అప్పుడు ఏమైంది, ఆ యూజర్ అనేవాళ్ళు స్క్రోల్ చేస్తారు, ఎక్కువ చేయరు కదా, 2-3 సార్లు స్క్రోల్ చేసి ఓకే ఇది నాకు నచ్చిందని ఫస్ట్ వెబ్సైట్, సెకండ్, థర్డ్ క్లిక్ చేస్తారు. అప్పుడు ట్రాఫిక్ ఇంక్రీజ్ అవుతుంది కదా వెబ్సైట్కి. అలాంటి టైంలో యూజ్ చేయడానికి మనం ఇలాంటి కీవర్డ్స్ని యూజ్ చేస్తాం. ఓకేనా, ఇది కూడా మీకు అర్థమైంది. కావాలి అంటే కొంచెం వీడియోని స్కిప్ చేసి ముందుకి వెనక్కి మళ్ళీ చూసేయండి, అర్థమైపోయింది, ఈజీగా అర్థమైపోయింది. అండ్ నెక్స్ట్ వన్, మెటా నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఆథర్, కాంటెంట్ ఈజ్ ఈక్వల్ టు ఆథర్స్ నేమ్. ఇదంతా ఇంపార్టెంట్ కాదు, బట్ ఇండికేట్స్ ద ఆథర్ ఆఫ్ ద వెబ్ పేజ్. ఇక్కడ ఏం రాస్తాము, నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఆథర్ అంటే దీన్ని ఎవరు క్రియేట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మూవీకి డైరెక్టర్ ఉంటారు కదా, సో అలాగే ఆథర్. ఇక్కడ ఆథర్ నేమ్ రాసేయండి, మన పేరు రాసేయండి, ప్లాన్ వెబ్ కోడ్ 101 అని రాసుకోవచ్చు, ఏదైనా ర్యాండమ్ నేమ్ రాసుకోవచ్చు మన ఇష్ట ప్రకారం. ఓకేనా, సో ఇది ఇంకొక మెటా ట్యాగ్ ఉంది, అదే మెటా నేమ్ ఈజ్ ఈక్వల్ టు రోబోట్స్, కాంటెంట్ ఈజ్ ఈక్వల్ టు ఇండెక్స్ కామా ఫ్లో. ఇన్స్ట్రక్ట్ ఇదేం చేస్తుందంటే ఇన్స్ట్రక్ట్ సెర్చ్ ఇంజన్స్ రోబోట్స్. ఆ సెర్చ్ ఇంజన్స్ యొక్క రోబోట్స్ ఉంటాయి కదా, వాటిని ఇన్స్ట్రక్ట్ చేస్తుంది ఏమని, టు ఇండెక్స్ అండ్ ఫ్లో లింక్స్ ఆన్ ద పేజ్. ఏవైతే పేజ్లో లింక్ ఉన్నాయో వాటిని ఫాలో అప్ చేయమని ఈ సెర్చ్ ఇంజన్స్ యొక్క రోబోట్స్కి ఇన్స్ట్రక్ట్ చేయడానికి మెటా నేమ్ రోబోట్స్, కాంటెంట్ ఈజ్ ఈక్వల్ టు ఇండెక్స్ డాట్ ఫ్లో అని రాస్తాం. ఇది కూడా SEOలో ఎక్కువగా యూజ్ చేసే, ఆల్రెడీ ఇక్కడ నేను ఇవ్వలేదు బట్ ఇక్కడ ఇచ్చాను, ఏది ఇక్కడ ఉండాలి, 1 సెకండ్. ఓకే అంత పర్లేదు. సో ఈ మెటా ట్యాగ్ అనేది మనం యూజ్ చేస్తాం. మెటా నేమ్ ఈజ్ ఈక్వల్ టు రోబోట్స్, కాంటెంట్ ఈజ్ ఈక్వల్ టు ఇండెక్స్ కామా ఫ్లో. మీరు రాయొచ్చు, ఇక్కడ ఇబ్బంది ఏమి ఉండదు. మెటా సజెషన్స్ ఆల్రెడీ కొంచెం వస్తాయి, కంప్లీట్ సజెషన్స్ రావు, బట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు సజెషన్స్, నేమ్ ఈజ్ ఈక్వల్ టు రోబోట్స్. కనిపిస్తుంది కదా, సో ట్యాగ్ ఉంది కన్ఫామ్గా. అండ్ కాంటెంట్ ఈజ్ ఈక్వల్ టు ఇండెక్స్, సెకండ్ వన్ ఇండెక్స్ కామా ఈ కాలమ్స్లో ఈ కాంటెంట్ ఈజ్ ఈక్వల్ టు డబల్ కోడ్స్లో కామా ఇచ్చి ఎన్ని కీవర్డ్స్ అయినా రాసుకోవచ్చు, మనం ఏం పర్లేదు. ఫాలో అండ్ సేవ్. ఈ మెటా ట్యాగ్స్ అన్నీ కూడా సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్స్, ఇది ఒకటి గుర్తుపెట్టేసుకోండి మీరు. ఓకేనా, సో దిస్ ఈజ్ కంప్లీట్లీ అబౌట్ మెటా ట్యాగ్స్. అండ్ థర్డ్ వన్, ముందే చెప్పాను కదా, ఈ పార్ట్ని మనం 3 పార్ట్స్గా డివైడ్ చేసి ఎంటిటీస్, మెటా ట్యాగ్స్ అండ్ SEO ఎంత ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు చెప్పాను మీకు. మనం ఎప్పుడైతే యూజర్ వచ్చి గూగుల్లో కానీ వేరే ఏదైనా వెబ్సైట్లో కానీ సెర్చ్ చేస్తాడో మన వెబ్సైట్ ముందు రావాలి అనంటే SEO కీవర్డ్స్ కానీ SEOని కానీ యూజ్ చేయవలసినదే. సో SEO ఏంటంటే SEO సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, సెర్చ్ ఇంజిన్స్ని యాక్టివేట్ చేయడం, వాటిని యూజ్ చేయడం, వాటిని ఆప్టిమైజ్ చేయడం అనమాట.
అండ్ ఎలా యూజ్ చేస్తాం, అసలు ఈ సెర్చ్ ఇంజిన్ ఎలా అప్లై చేస్తాం వెబ్ పేజ్కి అంటే, ఫస్ట్ వన్ హై క్వాలిటీ కంటెంట్ని క్రియేట్ చేయాలి మన వెబ్ పేజ్లో. ఫర్ ఎగ్జాంపుల్, క్రియేట్ వాల్యుబుల్ అండ్ రిలవెంట్ కంటెంట్ దట్ అడ్రస్ యూజర్స్ నీడ్. ఇక్కడ ఇది ఓకే ఎంటీగా ఉంది ప్రెసెంట్. మన వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే డిస్క్రిప్షన్లో మనం రాసాం వెల్కమ్ టు లెర్న్ వెబ్ కోడ్, ముందు వెల్కమ్ చెప్పాం, అండ్ ద కాంటెంట్ డెడికేటెడ్ టు మేకింగ్ వెబ్ డెవలప్మెంట్ యాక్సెసిబుల్ ఎవ్రీవన్. ఈ పాయింట్ మీకు అర్థమైంది ఇక్కడి వరకు? ఈ పర్టికులర్ ఈ ఛానల్ని ఎందుకు డిసైడ్ అయ్యాం, మనం ఎందుకు తయారు చేసామంటే వెబ్ డెవలప్మెంట్ని యాక్సెస్ చేయడానికి. సో ఎవరన్నా వెబ్ డెవలప్మెంట్ నేర్చుకోవాలి అనుకుంటే వాళ్ళు సేమ్ ఏమైనా సెర్చ్ చేస్తారు, వెబ్ డెవలప్మెంట్ టీచింగ్ ఛానల్స్ అను, వెబ్ డెవలప్మెంట్ ట్యుటోరియల్స్ అను ఇలా సెర్చ్ చేస్తారు కదా, కంప్లీట్ వెబ్ డెవలప్మెంట్ కోర్సెస్ అను, ఫుల్ కోర్స్ అను. సో అలాంటి వాళ్ళకి తొందరగా ఎలా అర్థమైంది, మేకింగ్ వెబ్ డెవలప్మెంట్ యాక్సెస్ టు ఎవ్రీ వన్, అవర్ మిషన్ టు ప్రొవైడ్ క్లియర్ అండ్ కాన్సిక్యూట్ ఈజీ టు ఫ్లో ట్యుటోరియల్స్, కొంతమంది సింపుల్ వెబ్ డెవలప్మెంట్ కోర్సెస్ అని, ఇలా ప్రతిదీ ఇక్కడ కీవర్డ్స్ మీకు కనిపిస్తున్నాయి. ఈజీ, వెబ్ డెవలప్మెంట్, ఎవ్రీ వన్ అండ్ స్ట్రాంగ్ ఫౌండేషన్, కోర్ టెక్నాలజీస్, ఇలాంటి కీవర్డ్స్ అనేవి ఎక్కువగా మన కాంటెంట్లో ప్రజెంట్ చేయాలి మనం. అండ్ సెకండ్ వన్ కీవర్డ్ సెర్చ్. ఇప్పుడే కాంటెంట్లో కీవర్డ్స్ గురించి మాట్లాడడం అండ్ డైరెక్ట్ కీవర్డ్స్. ఈ కీవర్డ్ ఏంటంటే యూజ్ రిలవెంట్ కీవర్డ్స్ న్యాచురల్లీ విత్ ఇన్ యువర్ కాంటెంట్లో కీవర్డ్స్, ఆల్రెడీ కాంటెంట్లోనే కీవర్డ్స్ గురించి మాట్లాడడం. సో సెకండ్ వన్ కూడా అదే. అండ్ థర్డ్ వన్ డిస్క్రిప్టివ్ టైటిల్స్, యూజ్ డిస్క్రిప్టివ్ అండ్ రిలవెంట్ టైటిల్స్ ఫర్ ద పేజ్. ఇక్కడ ఇంకొక ట్యాగ్ ఉండాలి. టైటిల్ బేసిక్గా ఎక్కడ యూజ్ అవుతుంది మనకి, ఇదిగోండి టైటిల్, లెర్న్ వెబ్ కోడ్ 101 యూట్యూబ్ ఛానల్ అఫీషియల్ వెబ్సైట్. ఇది మన టైటిల్. ఇది ఎక్కడ డిస్ప్లే అవుతుందని మీకు నేను చెప్పాను, ఇక్కడ డిస్ప్లే అవుతుందని మీకు చెప్పాను, ఈ ప్లేస్లో. ఇక్కడ మీకు కనిపిస్తుందా, నేను జూమ్ చేస్తే అది వెళ్ళిపోతుంది, బట్ చూపిస్తాను. ఇక్కడ చూడండి, లెర్న్ వెబ్ కోడ్ 101 యూట్యూబ్ ఛానల్స్ అఫీషియల్ వెబ్సైట్. చూసారు ఎంత ఈజీగా క్లియర్గా కనిపిస్తుందో. సో ఇలాంటివి బేసిక్గా ఆ వెబ్సైట్ మనం చూడగానే మనం అర్థమైపోవాలి ఆ వెబ్సైట్లో ఏముంది అని. ఇది ఒక యూట్యూబ్ ఛానల్ వెబ్సైట్ అని చెప్పడానికి యూట్యూబ్ ఛానల్ అఫీషియల్ వెబ్సైట్ అని కనిపిస్తుంది మీకు ఇక్కడ. ఫస్ట్ ఏమో నేమ్ కనిపిస్తుంది, నెక్స్ట్ యూట్యూబ్ ఛానల్. సో ఇలాంటి డిస్క్రిప్టివ్ మనం టైటిల్స్ని యూజ్ చేయాలి అని చెప్పేసి. అండ్ ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ హెడ్డింగ్ ట్యాగ్స్, యూజ్ ప్రాపర్ హెడ్డింగ్ ట్యాగ్స్ H1 H2 స్ట్రక్చర్డ్ కాంటెంట్. ఇక్కడ బేసిక్ ఏం చెప్తున్నారంటే, ఏంటంటే ఇక్కడ బెటర్గా మీకు అర్థం అవ్వచ్చు. డిస్క్రిప్టివ్ అంటే ఆల్రెడీ హైరార్కీ ఆర్డర్లో హెడ్డింగ్స్ని యూజ్ చేయాలి. అంటే H1 తర్వాత H2 తర్వాత H3, అలా కాకుండా H1 H3 మళ్ళీ H2 మళ్ళీ H1 ఇలా యూజ్ చేయకూడదు. ఇక్కడ చూడండి మీరు హెడర్లో H1ని యూజ్ చేసాం, అండ్ నెక్స్ట్ వన్ H2ని ఇక్కడ యూజ్ చేసాం, అండ్ నెక్స్ట్ వన్ H3ని యూజ్ చేసాం. H3 ఎందుకంటే సెక్షన్స్, ఇదంతా మెయిన్ సెక్షన్లో కదా, ఆర్టికల్ సెక్షన్లో 2 పార్ట్స్ కాబట్టి ఇలా యూజ్ చేసాం. అండ్ ఎప్పుడైతే మనకి సెక్షన్ మారిద్దో ఎసైడ్ కూడా, అండ్ సెక్షన్ మారినప్పుడు మనం H3ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ బ్రౌజర్ స్క్రీన్లో దీంట్లో గమనిస్తే హెడ్డింగ్ కొంచెం పెద్దగా ఉంది, ఇది కొంచెం చిన్నగా, అండ్ ఇది కొంచెం చిన్నగా, ఈ 3 రిలేటెడ్ ఒకేలా ఉన్నాయి. సో ఈ విధంగా ఒక హైరార్కీలో యూజ్ చేయాలి తప్ప ఫస్ట్ వన్ని H1 తీసుకొచ్చి లాస్ట్లో, H6ని ఫస్ట్లో ఇలా అస్సలు యూజ్ చేయకూడదు. ఒకవేళ హెడ్డింగ్స్ అలా పెట్టాల్సి వస్తే ఏం చేయమంటారు అంటే ఫాంట్ సైజ్ని యూజ్ చేయాలి. ఓకేనా. సో నెక్స్ట్ వన్ ఫాంట్ సైజ్ గురించి కూడా CSS పార్ట్లో మాట్లాడదాం. అండ్ ఇంకా ఉన్నాయి SEOs. ఇంకొకటి ఏంటంటే ఇమేజ్ ఆల్ట్, అంటే ఆల్టర్నేట్ టెక్స్ట్, ఇమేజ్కి ఆల్టర్నేట్ టెక్స్ట్ రాస్తాం కదా మనం. ఫర్ ఎగ్జాంపుల్ మన వెబ్సైట్లో నేను ఒక ఇమేజ్ని క్రియేట్ చేయాలి. ఇక్కడ IMG ఈజ్ ఈక్వల్ టు SRC ఈజ్ ఈక్వల్ టు, నా దగ్గర ఒక ఇమేజ్ ఉంది మినీ, క్రియేట్ చేసాను, స్లాష్ అయిపోయింది. ఇప్పుడు నా వెబ్ పేజ్లో అది కనిపిస్తుంది. ఓకే కనిపిస్తుంది కాబట్టి నాకు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. బట్ ఒకవేళ ఇక్కడెక్కడో ఉంది సెమీకోలన్, బట్ ఒకవేళ నేను దీన్ని తప్పించాను అండ్ సేవ్, అసలు ఏమన్నా కనిపిస్తుందా? ఇదిగోండి, ఇది ఇమేజ్ పోయింది, ఇక్కడ డిస్ప్లే అవ్వట్లేదు అని అర్థమవుతుంది. దేని ఇమేజ్, దేని గురించి మనకు తెలియదు, చూసే వ్యూవర్కి అది అర్థం కాదు. ఎవరైతే యూజర్ కానీ వ్యూవర్ కానీ చూస్తారో ఆ స్క్రీన్ని అర్థం కాదు వాళ్ళకి. ఇంకొకటి విషయం ఏంటంటే మన SEOs ఉంటాయి, ఇప్పుడు దాకా మాట్లాడాం. SEOs అంటే సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, వాటికి కూడా ఇక్కడ అసలు ఎలాంటి ఇమేజ్ ఉందో తెలియదు కదా. అప్పుడు అవి కూడా ఏం చేస్తాయి, వదిలేస్తాయి. అంటే మన వెబ్ పేజ్ని దీంట్లో ఏదో ఎర్రర్ ఉంది,
సో ఇది కనిపించట్లేదు అని పక్కకు నెట్టేస్తాయి, ప్రజెంట్ చెయ్యవు ఫస్ట్ సెకండ్ పేజెస్లో. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఆల్ట్ ట్యాగ్. ఈ ఆల్ట్ ట్యాగ్ కూడా ఎలా ఇవ్వాలి, కరెక్ట్గా ఇవ్వాలి. లోగో ఇమేజ్ ఇలానే ఎందుకు ఇవ్వాలి ఇక్కడ, ఇప్పుడు లోగో ఇమేజ్ అని ఇచ్చాను, ఓకే ఇది డిస్ప్లే అవుతుంది బెటర్. ఒకవేళ ఇది డిస్ప్లే అవ్వకపోతే నాకు ఇక్కడ ఏమవుతుంది, లోగో ఇమేజ్, ఓకే ఇక్కడ ఒక లోగో ఉంది అది డిస్ప్లే అవ్వట్లేదు అని తెలుస్తుంది. అదే నేను ఇక్కడ లోగోని ఎత్తేసి ఈ లోగోని ఎత్తేసి జస్ట్ ఇమేజ్ ఇస్తే, ఇమేజే 1 సెకండ్ ఇమేజ్, ఏ ఇమేజ్ వ్యూవర్కి కానీ యూజర్కి కానీ లేదా సర్చ్ ఇంజన్స్ కానీ అర్థం కాదు. సర్చ్ ఇంజన్స్ అలాంటి టైంలో కూడా ఏం చేస్తాయి అంటే పక్కకు నెట్టేస్తాయి వెబ్సైట్ని. ఇలాంటి వాటన్నిటి నుంచి బయటపడాలి అని అంటే మనం డిస్క్రిప్టివ్, ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేసాం, ప్రొవైడ్ డిస్క్రిప్టివ్ ఆల్ టెక్స్ట్ ఫర్ ద ఇమేజ్కి ఆల్టర్నేట్ టెక్స్ట్ ఇచ్చేటప్పుడు ఏదో ఒక టెక్స్ట్ ఇవ్వకూడదు, కరెక్ట్గా దానికి సూట్ అయ్యేదే ఇవ్వాలి, ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ ఇంటర్నల్ లింక్స్. యూజ్ ఇంటర్నల్ లింక్స్ టు కనెక్ట్ రిలేటెడ్ కాంటెంట్ విత్ యువర్ సైట్. ఎక్స్టర్నల్ లింక్స్ అంటే యాడ్స్ అనమాట బేసిక్గా. అండ్ యాడ్స్ కూడా ఇంటర్నల్ లింక్స్ అంటే మన వెబ్సైట్లో ఉన్న బేసిక్గా. ఇదిగోండి, నేను ఇది క్లిక్ చేస్తే ఈ పార్ట్కి వస్తున్నాను, ఇది ఇంటర్నల్ లింక్. ఇది క్లిక్ చేస్తే ఈ పార్ట్కి వస్తున్నాను, లేదా దీన్ని క్లిక్ చేస్తే ఈ పార్ట్కి వస్తున్నాను, ఇలా. అండ్ ఇంకా ఉంటాయి, లైక్ ముందు మనం క్రియేట్ చేసాం, నేను ఒక బటన్ని క్లిక్ చేస్తే యూట్యూబ్లో నా ఛానల్లోకి వెళ్ళడం, అలాంటివి ఎక్స్టర్నల్ లింక్స్ అనమాట, ఇవి ఇంటర్నల్ లింక్స్. అండ్ నెక్స్ట్ వన్ మొబైల్ ఫ్రెండ్లీ డివైస్. ఎన్షూర్ యువర్ వెబ్సైట్ ఈజ్ రెస్పాన్సివ్ అండ్ మొబైల్ ఫ్రెండ్లీ. ఆల్రెడీ మాట్లాడాం. రెస్పాన్సివ్ మీడియా క్వైరీస్ అంటే అది మళ్ళీ సిఎస్ఎస్ పార్ట్ అనమాట. సో సిఎస్ఎస్ పార్ట్లో డెఫినెట్గా రెస్పాన్సివ్, ఏ వెబ్సైట్ అయినా రెస్పాన్సివ్ కాకపోతే అన్ఫిట్ వాళ్ళు డెవలపర్కి, సో అది గుర్తుపెట్టుకోండి. మొబైల్ ఫ్రెండ్లీ డిజైన్ క్రియేట్ చేయాలి. అండ్ లాస్ట్ వన్ సైట్ స్పీడ్. ఆ వెబ్సైట్ యొక్క స్పీడ్ ఎంత ఉంది ఏంటి అనేది మనం మాట్లాడగలగాలి. ఆ స్పీడ్ని ఎలా చెక్ చేస్తామంటే, స్పీడ్ ఏంటంటే ఆప్టిమైజ్ యువర్ వెబ్సైట్స్ లోడింగ్, ఎంతసేపు వెబ్సైట్ అనేది లోడ్ అవుతుంది. స్పీడ్ ఫర్ బెటర్ యూజర్ ఎక్స్పీరియన్స్, ఎంతసేపు లోడ్ అవుతుంది అని ఎలా తెలుసుకోవాలంటే లైట్ హౌస్ ఈజ్ ఆప్షన్ అనమాట. ప్రాజెక్ట్లో మాట్లాడతాం దాని గురించి, అస్సలు మిస్ అవ్వద్దు. ప్రాజెక్ట్లో ఇలాంటి విషయాల గురించి మాట్లాడతాం. ఫస్ట్ వన్ HTMLలో ఉన్న ప్రతి కాన్సెప్ట్ని ఒకసారి రివిజన్ చేస్తాం ప్రాజెక్ట్లో. అండ్ సెకండ్ వన్ SEO గురించి మాట్లాడతాం. అండ్ థర్డ్ వన్ ఈ సైట్ స్పీడ్ గురించి మాట్లాడతాం. అండ్ ఫోర్త్ వన్ ఏంటంటే వెబ్సైట్ని ఫ్రీగా హోస్ట్ చేస్తాం. సో డోంట్ మిస్ ఇట్. థ్యాంక్ యూ ఎవ్రీవన్, ఇప్పటి వరకు నాతో పాటు థ్యాంక్ యూ ఇప్పటి వరకు నాతో పాటు ఉన్నారు కదా. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, సో ఇప్పటి వరకు మీరు అన్ని వీడియోస్ చూస్తుంటే రేపటి వీడియో అస్సలు మిస్ అవ్వద్దు. డెఫినెట్గా ఆ వీడియో మనందరి కోసం. ఇలా ఎందుకు చెప్తున్నానంటే, ఫస్ట్ టైం మనకి మనంగా ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాం HTMLలో, మీరు కూడా నాతో పాటు చేయాలి. అండ్ దాన్ని హోస్ట్ చేస్తాం ఫ్రీగా. అండ్ దాన్ని మీరు రెజ్యూమేలో కూడా యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే మీరు బిగినర్ కదా, యాడ్ చేసుకోవచ్చు, ఓకేనా. అండ్ ఇప్పటివరకు వీడియోలో ఉంటే థ్యాంక్ యూ. అండ్ వీడియోలో ఒక లైక్ చేసేయండి ప్లీజ్. పెట్టగానే వీడియో మీ దాకా రావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నాయి, ఇప్పటివరకు సిరీస్ అయిపోయింది, ఈ రోజుతో HTML సిరీస్ అయిపోయింది, రేపు ప్రాజెక్ట్ ఒకటే బ్యాలెన్స్ ఉంది. ఇప్పటి వరకు జరిగిన ఏ పార్ట్లో అయినా మీకు డౌట్స్ ఉంటే ఇప్పుడే కమెంట్ చేసేయండి. ఒకవేళ కుదిరితే ఈరోజు సాయంత్రం ఒక లైవ్ సెషన్ పెడతాను. సారీ, ఈరోజు సాయంత్రం కాదు, వీడియో సాయంత్రం కదా, సో రేపు ఒక లైవ్ సెషన్ పెడతాను, ఓకేనా. మీకు డౌట్స్ ఉంటేనే కమెంట్ చేయండి.